పెద్దలు నిర్ణయించారు ఈ పెళ్లి. ప్రేమించుకోలేదు, పార్కుల వెంట తిరగలేదు. అందరి అంగీకారంతోనే ఈ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అంతే, పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. కానీ పెళ్లి పీటల మీదకి రాగానే పెళ్లి కొడుకుతో నాకు పెళ్లి వద్దంటూ పెళ్లి కూతురు భీష్మించుకుని కూర్చుంది. పోనీ అందంగా లేడా అంటే అది కాదు. ఆ పెళ్లి కూతురు ఎందుకు ఆ పెళ్లి కొడుకుని పెళ్ళాడను అని చెప్పిన మాట వింటే మీరు కూడా శభాష్ అని అంటారు ఆ అమ్మాయిని. ఆ వివరాల్లోకి ఓసారి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బీహార్లోని ఛాప్రా పట్టణంలో ఈ సంఘటన జరిగింది. మరికొద్దిసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సి ఉండగా వివాహ వేడుక వద్ద హంగామా చేశాడు పెళ్లికొడుకు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో పెళ్లికొడుకు నానా యాగి చేశాడు. ఇదంతా చూసి పెళ్లి కూతురు తండ్రి సైతం ఆవేదన వ్యక్తం చేశాడు. అలాంటి వాడికి మా అమ్మాయిని ఎలా ఇవ్వాలి అంటూ ప్రశ్నించాడు. వధువు తండ్రి తీసుకున్న నిర్ణయానికి పలువురు ప్రశంసల వర్షం కూడా కురిపించారు. ఆ పెళ్లి వేడుకల సందర్భంలో అసలు ఏం జరిగింది అంటే, వరుడు తప్పతాగి పెళ్లి మంటపానికి తులుతూ వచ్చాడు. అది గమనించిన వధువు ఆ యువకుని తిరస్కరించింది. ఆ తాగుబోతు సచ్చినోడిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. వరుడి తరపు బంధువులు గొడవకు దిగారు. ఒప్పందం ప్రకారం పెళ్లి చేయాల్సిందే అని పట్టుబట్టారు. అందుకు వధువు తల్లిదండ్రులు గట్టిగా బదులిచ్చారు. పెళ్లి రోజే తాగొచ్చిన ప్రబుద్ధుడికి తమ పిల్లని ఎలా ఇవ్వమంటారని నిలదీశారు, ప్రశ్నించారు. దీంతో చేసేదేం లేక ఆ తాగుబోతు యువకుని పెళ్లి మంటపం నుంచి తమ వెంట తీసుకెళ్లారు. పెళ్లి కొడుకు కోసం తీసుకొచ్చిన వస్తువులను యథావిధిగా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయారు. మద్యపాన నిషేధ రాష్ట్రం బీహార్లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాత్రం రాయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.